అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని నలవ్రత నిరూపణం అనే 52వ అధ్యాయం. తండ్రి అయిన హిమవంతుడు తనకు ప్రేమతో ఉపదేశించిన వరద గణేశ వ్రత విధానం అంతా విన్నాక పార్వతి ఇలా ప్రశ్నించింది. ఓ తండ్రి, ఈ వ్రతాన్ని ఇంతకు పూర్వం నలుడు చేశాడని చెప్పావు. ఇంతకీ ఆ నలుడు ఎవరు? ఎందుకని ఈ వ్రతాన్ని ఆచరించాడు? ఈ వృత్తాంతాన్ని చెప్పి నాకు ప్రశాంతిని చేకూర్చవలసింది. హిమవంతుడి విధంగా చెప్పసాగాడు. అమ్మా పార్వతి, ఈ నలుడనే మహారాజు పూర్వం నిషధ దేశాన్ని పరిపాలించేవాడు. అతడొక మహాదాత. అమిత తపస్సంపన్నుడై శుభలక్షణాలతోనూ సకల సంపదలతోనూ తొలతూగేవాడు. ఈ నలమహారాజు సమస్త యుద్ధ విద్యలలో ఆరితేరిన వాడై అంతులేని పరాక్రమంతో శత్రువుల పాలిట సింహస్వప్నమై ఉండేవాడు. ఈ నలమహారాజుకు మహాసౌందర్యవతి, మహాపతివ్రత, సుగుణవతి అయిన దమయంతి అనే భార్య ఉండేది. నలమహారాజు కొలువులో పద్మహస్తుడని కుశాగ్ర బుద్ధి గల మంత్రి ఉండేవాడు. ఈ మంత్రి నీతి విషయంలో అంగీరసుని, ఔన్నత్యం విషయంలో మేరు పర్వతాన్ని మించి సముద్రుని వంటివాడై గాంభీర్యంలో బుద్ధికి బృహస్పతిలా ప్రతిభావంతుడై శోభించేవాడు. ఈ నలమహారాజు ఒకనాడు మంత్రి సామంత దండనాదులతో కొలువు తీరి రాజనర్తకీమణులను చేసే అద్భుతమైన నృత్య ప్రదర్శనను తిలకించసాగాడు. అట్టి సమయంలో గౌతమ మహర్షి ఆయన వద్దకు వచ్చాడు. రాజు ఎంతో గౌరవ ఆధారాలతో తన సింహాసనంపై నుండి లేచి ఆ మహర్షిని తన ఆసనంపై కూర్చుండచేసి ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి, మీ రాకచే నేను అనుగ్రహించబడ్డాను. నా జన్మ, కులము, మాతాపితరులు, రాజ్యము సమస్తము ధన్యులమైనాయి. తమ రాకకు గల కారణం వెంటనే సెలవీయండి. ఆ మాటలకు గౌతముడు ఇలా అన్నాడు. ఓ మహారాజా, త్రిమూర్తుల చేత, త్రిలోకాధిపతి అయిన ఇంద్రుని చేత కూడా ప్రశంసించబడుతున్న నీ ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూడాలని వచ్చాను. మనుష్యలోకంలో ఉన్న దేవతల చేత, మానవుల చేత కూడా కొనియాడబడుతున్నావు. నేను నిత్య తృప్తుడైనప్పటికీ నీ యొక్క వినయము, సౌశల్యము కూడా నాకు ఎనలేని తృప్తినిచ్చాయి. ఇక నీవు అనుజనిస్తే నా ఆశ్రమానికి తిరిగి వెడతాను. ఆ మాటలకు మహారాజైన నలుడు ఇలా అన్నాడు. ఓ మునివర్య, తాము సర్వజ్ఞులు, వేదాంగాలను క్షుణ్ణంగా ఎరిగినవారు, సకల శాస్త్ర ప్రవర్తకులు. ఓ దయానిధి, క్షణకాలం తాము దయతో కూర్చుండి నాకు గల ఒక సందేహాన్ని తీర్చ ప్రార్థన. అప్పుడు గౌతముడు ఆదరంగా, ఓ నలమహారాజా, నీ శ్రద్ధాభక్తులకు అమితంగా ప్రసన్నుడనైనాను. సకల దేవతలు, రాజులు సైతం నీ మాటను జవదాటక ఆజ్ఞగా శిరసావహిస్తారు. కనుక నేను నీ మాటను తప్పక పాటిస్తాను. కనుక నీ సందేహాన్ని తెలుపు అన్నాడు. ఓ ఋషివర్య, ఈయన అపూర్వ వైభవం చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. పూర్వజన్మలోని ఏ పుణ్య విశేషం చేత ఇట్టి వైభవం నాకు కలిగింది? ఇంతకు పూర్వజన్మంలో నేనెవర్ని? ఆ వివరాన్ని దయతో నాకు తెలియజేయండి అంటూ ప్రశ్నించగా గౌతమ ముని నలునితో ఇలా అన్నాడు. ఓ రాజా, పూర్వజన్మములో నీవు గౌడ దేశానికి ఆవలగల పిప్పల నగరంలో ఒక దరిద్రుడైన క్షత్రియుడవై జన్మించావు. ధనహీనుడనైన నీవు భార్యాబిడ్డల నిరసన వాక్యాలకు ఎంతో బాధపడి విరక్తుడవై ఎవరికీ తెలియకుండా ఒక మహా అరణ్యంలోకి వెళ్ళావు. క్రూర మృగాలతో నిండి దట్టమైన మహావృక్షాలతోనూ మధ్య మధ్య సరస్సులతోనూ ఉన్న అరణ్యంలో తిరుగుతూ వెళ్ళి ఒకానొక ఋష్యాశ్రమాన్ని చేరుకున్నావు. ఆ ఆశ్రమం వేద ఘోషతో ప్రతిధ్వనిస్తున్నది. అది మహాతపస్వి అయిన కౌశికుని ఆశ్రమము. లోనికి వెళ్ళి భక్తి తత్పరుడవై ఆ ఋషికి ప్రణమిల్లావు. దీనుల బాధలకు కరిగిపోయే స్వభావం గల కరుణాపూరితుడైన ఆ మహర్షి నిన్ను ప్రేమారగా లేవనెత్తి నీ దుఃఖ కారణం ఎరిగి నిన్ను ఇలా ఆశీర్వదించాడు. ఆ దేవేశుడైన గజాననుడు నీకు సకల శుభాలను చేకూర్చు అని.
ఇలా ఆ ఋషి సప్తముని వద్ద అమోఘమైన ఆశీర్వచనాన్ని పొంది సంతోషభరితుడవై ఆ మునిని దారిద్ర్య నాశనానికై తగు ఉపాయం చెప్పమంటూ వేడుకున్నావు. అప్పుడా మహర్షి భుక్తిముక్తి ప్రదమైన సకలాభిష్టాలను నెరవేర్చగల ఉత్కృష్టమైన గణేశ ఆరాధనను నీకు ఉపదేశించాడు. ఆ తరువాత ఆ కౌశుడు ఇలా అన్నాడు: ఓ రాజా, నీవు 1 మాసం మాత్రం క్రమం తప్పక ఈ గణేశ వ్రతాన్ని ఆచరించు అంటూ ఆ వ్రత విధానాన్ని నీకు కౌశికుడిలా చెప్పాడు. పూజా విధానం: ఓ రాజా, ముందుగా వరదుడైన గణేశుని దివ్య సుందర విగ్రహాన్ని మట్టితో చేసుకుని ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచారములతో భక్తిగా పూజించాలి. ఇలా ప్రతిదినము శ్రద్ధగా 1 మాసం రోజుల పాటు చెయ్యాలి. అలా నియమబద్ధుడవై ఆచరిస్తే నీకు సకల సిద్ధులు సంప్రాప్తిస్తాయి. ఆ మాటలకు ఓ కౌశిక ముని పుంగవ, గజాననుని మూర్తిని కృతికతో చెయ్యాలంటున్నారు. ఇంతకీ అతడి స్వరూపం ఎలాంటిది? అది నాకు దయతో తెలపండి. అతడి స్వరూపాన్ని తెలుసుకున్నాక గణేశ వ్రతాన్ని మీరు చెప్పిన రీతిలో నియమంగా ఆచరిస్తాను అన్న అతడి మాటలకు కౌశికుడిలా అన్నాడు: ఓ రాజా, గణేశుడంటే ఇతడు అని నిర్వచించరానివాడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడే అతడు. ఈ జగత్తంతా ఆ గజాననుని నుండే ఉత్పన్నమైనది. ఆయన సంకల్పం వలని ఈ సమస్త జగత్తు కూడా నిర్మించబడ్డది. అందువల్ల ఈ జగత్తంతటికి అతడే తల్లి, తండ్రి కూడా. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, విష్ణువు మొదలైన వారందరూ ఆయనని నిత్యం తమ హృదయ కమలంలో ధ్యానిస్తుంటారు. ఓ రాజా, నీవా కౌశికముని మాటలను ఆలకించి అతడికి నమస్కరించి అతని వద్ద అనుజ్ఞను గైకొని తిరిగి నీ ఇల్లు చేరుకున్నావు. ఆ ఋషి ఆదేశించినట్లుగా శ్రావణ శుక్ల చతుర్దశి నాడు నీవా గణేశ వ్రతాన్ని ఆరంభించి మృతికతో 1 గణపతి మూర్తిని తయారు చేసి ఆ గణేశుని నీ హృదయ పద్మములో సర్వకాల సర్వావస్థలయందు ధ్యానిస్తూ అతడి అనుగ్రహం చేత సర్వోత్తమైనట్టి సకల సిద్ధులను పొందావు. ఆ జన్మములో నీవు సకల దాసాదాసి జనముతో కూడిన మహాదైశ్వర్యాన్ని పొందావు. దానితో దేవతా తృప్తికై అనేక దానాధికాలు చేశావు. ఎంతో పుణ్యప్రదమైనట్టి 1 గొప్ప విలువైన గణేశుని ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అక్కడే నిర్మించావు. ఇహలోకంలో సకల భోగాలన్నీ అనుభవించాక కాలధర్మం చెంది తిరిగి ఆ పుణ్యవాసన రాజకుటుంబంలో జన్మించి నిషధ దేశానికి రాజుగా నలుడన్న పేరుతో రాజ్యం చేస్తున్నావు. ఓ నల మహారాజా, ఇదే నీ వడిగిన సందేహానికి జవాబు అంటూ వెళ్ళిపోయాడా గౌతమ మహర్షి. కనుక అమ్మాయి, ఇలా గౌతమ మహర్షి వెళ్ళిపోయాక నలుడు తిరిగి ఆ జన్మలో కూడా వరద గణేశ వ్రతాన్ని అనుష్ఠించాడు. ప్రతిరోజు వ్రతం పూర్తయ్యాక వ్రత కథను కూడా భక్తితో వినేవాడు. ఈ వ్రత ప్రభావం చేతనే అతడు తన సకలాభిష్టాలను పొందగలిగాడు. కనుక ఓ పార్వతి, ఈ విధంగా గౌతమ మునిచే ఉపదేశించబడిన నలమహారాజు పూర్వజన్మలో తాను చేసిన వ్రతాన్ని తిరిగి ఆచరించి కృతార్థుడయ్యాడు. ఆ విధానం అంతా నీ కోరిక మేరకు ఇప్పుడు చెప్పాను. ఈ వ్రత ప్రభావాన్ని పూర్తిగా వర్ణించడం ఎవరి తరమూ కాదు తల్లి అంటూ ముగించాడు హిమవంతుడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని నలవ్రత నిరూపణం అనే 52వ అధ్యాయం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, 1 మొక్కైనా నాటండి. మానంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.